ఒక అడవిలో ఒక చిన్న కొలను ఉండేది. ఆ కొలను దగ్గర కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చురుకైనది అని, జింకకి మాత్రం బద్ధకం ఎక్కువ అని మిగిలిన జంతువులు అన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటను ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దానని అని గొప్పలకి కూడా పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన కూడా వచ్చింది. కొలనుకు పెద్దది అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే జింక తాను చురుకైనది అని వాదిస్తుంది కాబట్టి జింకకి మరియు కుందేలుకి మధ్య ఒక పోటీ పెడతాను అని ఏనుగు అంటుంది. ఒక పెద్ద దుంపను మన కొలన ప్రాంతంలో దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తెస్తే వారే విజేత అని ఏనుగు చెబుతుంది. అంతేకాకుండా ముందు తెచ్చిన వారికే ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా కూడా పొందొచ్చు అని చెప్తుంది. దానికి కుందేలు మరియు జింక కూడా సరే అన్నాయి. మిగిలిన జంతువులు అన్నీ చాలా ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే జింక కాసేపు గబగబా వెతికి అంతలోనే విసిగిపోతుంది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంప వెతకడం అంటే కష్టమే, చాలా అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటా అని జింక అంటుంది. కానీ కుందేలు మాత్రం అలసిపోకుండా ప్రతి చెట్టును, తుప్పను, బండలను వెతుకుతూ ఉంది. అలా వెతికి ఆ దుంపను కూడా సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులు అన్నీ విజేత అయిన కుందేలును మెచ్చుకున్నాయి. జింక మాత్రం అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడకుండా ఓడిపోయానే అని అనుకుంటుంది. మిగిలిన జంతువులు అన్నీ జింకను హేళన చేస్తాయి. చూడు, నువ్వు చాలా బద్ధకస్తురాలివి, మేము అదే చెప్తే నువ్వు వినిపించుకోలేదు అని. చివరికి ఏం జరిగిందో చూడు అని గట్టిగా నవ్వుకుంటాయి. జింక సిగ్గుతో అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది. కానీ కుందేలు వెళ్ళి, బాధపడకు, నీ బద్ధకం ఎప్పుడూ నీకు శత్రువే అని చెప్పి అన్ని జంతువులు ఉన్న దగ్గరికి తీసుకువస్తుంది. ఆ రోజు నుండి జింక తన బద్ధకం వదిలి తన పనులు తాను చేసుకుంటూ మిగిలిన జంతువులకు కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన బద్ధకం మనకి ఎప్పుడూ శత్రువే, దానితో మనం ఇంకా గొప్పలకి పోయి మన పరువు మనమే తీసుకోకూడదు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.